మా అమ్మ చెప్పిన పని అన్నీ చేసేవాడిని. ఆయన కూడా అలాగా కొడుతుంటే పక్కన ఒక ఆంటీ చూసి ఒకరోజు మా చుట్టాలందరితో మాట్లాడింది, ఈ బాబు ఇక్కడ ఉంటే వీళ్ళ మమ్మీ చంపేస్తుంది అబ్బాయిని, హాస్టల్లో జాయిన్ చేద్దామని కానుకొండ తాలూకా అనే ఒక ప్రాంతంలో నన్ను అక్కడ జాయిన్ చేశారు. అక్కడ వెళ్ళిన తర్వాత అది కూడా హిందూ హాస్టల్స్. మనం పొద్దున సాయంత్రం ఎలాగైతే ప్రార్థన చేసుకుంటామో వాళ్ళు హిందూస్ ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు. పూజ అయిపోయిన తర్వాత పిల్లలందరూ వరుసగా అట్లా వచ్చి ఒక టేబుల్ ఉంటాయి ఎదురుగా, దాని మీద ఒక సరస్వతి బొమ్మ పెట్టుంటారు, ఒక విగ్రహాలు. వీళ్ళందరూ వచ్చేసి ఇట్లా దండం పెట్టేవాళ్ళు సరస్వతికి. నేను సండే స్కూల్ చర్చికి వెళ్ళేవాడిని కదా, అక్కడంతా రోమన్ క్యాథలిక్. మనం వందనాలు అంటాం, లేకపోతే ప్రైజ్ ద లార్డ్ అంటాం. గోవా సైడ్ పితా పుత్ర పవిత్ర ఆత్మ అంటారు. ఓకే, అది నాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అయిపోయింది. సరే, ప్రతి ఒక్కరు పూజ అయిపోయిన తర్వాత హాస్టల్లో ఇట్లా లైన్ ఒక్కొక్కరు వరుసగా రావడం, ఆ టేబుల్ మీద ఉన్నటువంటి సరస్వతికి దండం పెట్టుకోవడం, కుంకుమ రాసుకుని వెళ్ళిపోవడం. ఆ రోజులో అందరు దేవుళ్ళలో యేసు ప్రభు కూడా ఒక దేవుడు అని అనుకునేవాడిని, కానీ యేసు క్రీస్తే నిజమైన లోక రక్షకుడు, ఆయనే నిజమైన దేవుడు అని తెలియదు. సరే, అందరూ వచ్చి దండం పెట్టుకుని వెళ్తూ ఉంటే నేను మాత్రం పితా పుత్ర పవిత్ర ఆత్మ అనేవాడిని. మా మాస్టర్ గారు చూసి ఆశ్చర్యపడిపోయారు. నేను ఫస్ట్ నుంచి చర్చికి వెళ్లే అలవాటు ఉంది నాకు, అది ఇది చెప్పాను. అట్లా అనకూడదురా అని చెప్పారు. చిన్నప్పటి నుంచి నాకు దేవుడు అందరూ అంటే ప్రేమ నాకు, కానీ నిజమైన దేవుడు ఎవరు అని తెలియదు. అందుకని నేనేం చేశానంటే హాస్టల్లో చదువుకునేటప్పుడు బ్లేడ్ తీసుకొని చేతి మీద సిలువ బొమ్మ, ఓం నమ శివాయ్, చంద్రుడు. సిలువ బొమ్మ ఇక్కడ ఎక్కువ కనబడుతుంది చూడండి, కనిపిస్తుంది. సిలువ బొమ్మ, ఓం నమ శివాయ్, చంద్రుడు అంటే క్రిస్టియన్స్, హిందూ, ముస్లిమ్స్ అని. ఈ స్కూల్ పిల్లలు వెళ్ళి మా మాస్టర్ గారికి చెప్పారు, నాడు బ్లేడ్ తో తీసుకున్నాడు. అప్పుడు మా మాస్టర్ గారు వచ్చేసి, అబ్బాయి ఇదేం పని చేసుకున్నావు, దేవుడు అనేవాడు మనసులో ఉండాలి కానీ చేతి మీద ఉండకూడదు, చేతి మీద గీసుకోకూడదు అని చెప్పారు. దేవుడు అనేవాడు మనసులో ఉండాలి, హృదయంలో ఉన్నాడు. ఈ మాట నాకు నచ్చింది. ఈ మాట తర్వాత ఇంకొక మాట అన్నారు, అదేమంటే నువ్వు ఓం నమ శివాయ గీసుకుంటే గీసుకో గానీ ఈ చంద్రుడు గాని ఈ శిలువ మాత్రం గీసుకోవాక, అది మా దేవుడు కాదన్నారు. నేను ఆశ్చర్యపడిపోయాను, అందరూ దేవుడే కదా, ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడేమని. సరే, ప్రతిరోజు ఇలాగే ప్రార్థన జరుగుతోంది. ప్రతి ఒక్కరు వచ్చి సరస్వతి బొమ్మ దగ్గర దండం పెట్టుకుంటున్నారు. నేను అలవాటు ప్రకారంగా వచ్చేసి పితాపుత్ర పవిత్ర ఆత్మ అంటున్నాను. 2-3 సార్లు గమనించారు మా మాస్టర్ గారు. బాగా కోపం వచ్చేసింది. నన్ను కింద పడేసి, యేసు ప్రభు 2 చేతులకి మేకులు కొట్టారు కదా, మాట్లాడితే పితాపుత్ర పవిత్ర ఆత్మ అంటున్నావు కదా అని నా 2 చేతుల మీద దైవ సాక్షిగా చెప్తున్నాను, 2 చేతుల మీద కాలబెట్టి అలాగ నలిపి, ఎన్నిసార్లు చెప్పాలరా పితాపుత్ర పవిత్ర ఆత్మ అనకూడదని, ఇప్పుడు అన్ను అని గట్టిగా తొక్కారండి. నా 2 చేతులు వాసిపోయింది. అప్పుడు నాకు తెలియకుండానే నా నోట ఒక మాట వచ్చింది, యేసు ప్రభువే నిజమైన దేవుడు, దేవుని స్తోత్రం, మీరు ఎంతైనా కొట్టని ఏమైనా చేయండి, నేను అలాగే అంటానని. అంటే ఇప్పుడు చిన్నపిల్లని కదా, చాలా చిన్నపిల్లని, దగ్గర 10-11 వయసు అనుకుంటానండి. ఇక్కడేమో అమ్మ కొడుతుంది. ఇక్కడ నుండి తప్పించుకొని అక్కడ చదువుకోవడానికి వెళ్తే ఆ మాస్టర్ గారు అలాగే చేశారు. అక్కడ నుంచి మరలా ఇంటికి వచ్చిన తర్వాత మా మాస్టర్ గారు లేనిపోని అని మా అమ్మగారు చెప్పింది. మా అమ్మ ఫస్టే కోపిస్ట్రాలు, సారాయి తాగుతుంది. ఆ రోజు చాలా భయంకరంగా కొట్టిందని, మరలా కొట్టేసింది. కంట్లో కారం పౌడర్ వేయడం. మా అమ్మ ఏం చేసిందంటే